ప్రార్థన. మహోన్నతమైనటువంటి మా మంచి తండ్రి, నీకు వందనములు ప్రభా. ఈ ఉదయకాలపు సమయంన లేచిన వెంటనే మొదటిగా మీకు ప్రార్థించుకొని ఈ రోజును ప్రారంభించబోచుండగా అయా మీ దీవెనలతో మమ్మల్ని నింపు ప్రభా. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎందు నిమిత్తమై ప్రార్థించుకుంటున్నారో ప్రభా, అయా వారి ప్రార్థన యావత్తును మీరు సఫలపరచండి తండ్రి. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి యేసయ్యా. అయా ఎందరైతే ప్రభా పాపపు సంఖ్యల మధ్య బంధింపబడి ఉన్నారు తండ్రి, ఆ పాపం నుండి బయటికి రావాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అయా వాటి నుండి బయట రాని స్థితిలో ఉంటున్నారు ప్రభా. అయా ఈ యొక్క సమయంలో మేమంతను ప్రార్థించుచున్నాం తండ్రి. వారి పాపపు సంఖ్యల నుండి వారికి విడుదల దయచేయి ప్రభా. మీరు సమస్తమును చేయగల సర్వశక్తిమంతుడవు ప్రభా. మీకు అసాధ్యమైనదంటూ ఏదనూ లేదు తండ్రి. ప్రభా ఈరోజు అంతట్లో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఎందరైతే ప్రభా వేదనతో, దుఃఖంతో, కన్నీటితో, కష్టంలో ఉన్నారో ప్రభా, వారి అవసరతలను మీరు ఎరిగిన దేవుడు తండ్రి. అయా వారిని ఈ రోజులో మీరు దీవించి వారికి కావాల్సిన అవసరతలను మీరు తీర్చండి ప్రభా. ఏ కుటుంబాల మధ్య శాంతి సమాధానం లేకుండా ఉంటున్నదో, నెమ్మది లేకుండా ఉంటున్నదో ప్రభా, అయా వారికి ఈ సమయంలో మీరు సంపూర్ణమైన సమాధానం దయచేయబోచున్నారు ప్రభా. అందుని బట్టి వందనములు తండ్రి. ఎందరైతే రాకపోకలందు ఉంటున్నారో వారికి మీ తోడు ఉండనిమ్ము యేసయ్యా. అయా ఎందరైతే తండ్రి వివాహాల నిమిత్తమై ప్రార్థిస్తున్నారో, ఎందరైతే ఉద్యోగాల నిమిత్తమై ప్రార్థిస్తున్నారో ప్రభా, అయా వారి ప్రార్థనను మీరు అంగీకరించి వారి ప్రార్థనకు జవాబు దయచేసి ఈరోజు అంతట్లో మీరు మీ కృపలో మమ్మను నడిపించి బలపరుస్తారని ప్రభును రక్షకుడైన యేసయ్య నామమున పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.